గత వారం రోజుల నుండి కడియం శ్రీహరి గారు ఫ్రస్ట్రేషన్కు లోనై ఏం మాట్లాడుతుండో తెలియట్లేదు. మొన్ననే పెద్ద ఒక మంచి ప్రముఖ టీవీ ఛానల్లో మీరు ఏ పార్టీలో ఉన్నారంటే నేను ఎక్కడున్నానో అక్కడే ఉన్నానని చెప్పే కార్యక్రమం చేశాను. అంటే కనీసము టాల్మెన్గా చెప్పడైనా ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని పరిస్థితి ఉండే. మళ్ళీ నిన్నగారు మొన్న పెద్దపెండాల్లో మాట్లాడతాడు, గతం నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, సంవత్సరం కింద కాంగ్రెస్ పార్టీలో చేరాను, మళ్ళీ నిన్న మొన్న చేయలేదు, సంవత్సరం కింద కాంగ్రెస్ పార్టీలో చేరాను. అంటే దొంగతనం చేసిండు, దొంగ దొరికిండు, నేరం మాత్రము మొన్న ఒప్పుకున్నాడు. స్పీకర్ గారు తనకున్న విశిష్ట అధికారాలను నిర్వహించి ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి, లేదా ఒకవేళ కడియం శ్రీహరికి ఇప్పటికైనా మౌలిక విలువలు, రాజ్యాంగం మీద గౌరవం, ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, లేదా ప్రజలకు నువ్వు అభివృద్ధి పేరుతో మరి పార్టీ మారినావు, నువ్వు అభివృద్ధి చేస్తున్నావు చెప్పుకున్నావు కదా, ఒకవేళ నిజంగానే అభివృద్ధి చేస్తే నువ్వు మ్యాండేటరీ అంటే నువ్వు తీర్పు కోరుకోవాలా, నువ్వు మళ్ళీ ఎలక్షన్లకు పోవాలి, తీర్పు కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కడియం శ్రీహరి ఎవరైనా నవ్వితే ఓర్చుకోడు, సంతోషంగా ఉంటే ఓర్చుకోడు, తెల్ల బట్టలు వేసుకుంటే ఓర్చుకోడు, మంచిగా మాట్లాడితే ఓర్చుకోడు. నిర్బంధము, నిరంకుశము, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, నకిలీ ఎన్కౌంటర్లకు ఆయన స్పెషలిస్టు. గన్పూర్లో కడియం శ్రీహరి మార్కు అనేది ఏ ఒక్క పనిని తన కులం కోసం కానీ, తన నియోజకవర్గం కోసం కానీ, తన ఊరు కోసం కానీ, తన జిల్లా కోసం కానీ, తన రాష్ట్రం కోసం కానీ ఒక్కటన్నా ఇది కడియం శ్రీహరి మార్కు అని చెప్పడానికి ఈ టాల్మెన్కు ఒక్కడు కూడా లేదు. రాజకీయ చరిత్ర చూసుకుంటే అవకాశవాద రాజకీయాలు చేసి ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి, చంద్రబాబు సంకలు దూరి, చంద్రబాబు వెన్నుపోటు పొడిచి, కేసీఆర్ సంకలో జోరి, కేసీఆర్కు వెన్నుపోట్లు పొడిచి ఇలా రేవంత్ సంకలో జోరినవు. రేపు ఒకవేళ అభివృద్ధి కోసం పోయినట్టున్నావు కదా, 100% ఒక చిన్న సామాజిక వర్గం బైళ్ళ కులము నుండి ఒక మహిళ, బైళ్ళ కులము మహిళ డాక్టరు, నువ్వు అభివృద్ధి కావద్దా, తెలంగాణకు వరంగల్కు అభివృద్ధి కావద్దా, నువ్వు బీజేపీకి రమ్మంటే తప్పకుండా తల్లి తండ్రి కూతురు ఇద్దరు కూడా బీజేపీకి ఎప్పుడో జంపు చేయాలని అవుతాం. ఎందుకంటే అభివృద్ధి అనేది ఈయన పార్టీ మారి కొండంతో వెల్కర్ తీసుకొచ్చినట్టు 800 కోట్లు అన్నాడు. 800 కోట్లలో 250 కోట్లు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీరే సాక్ష్యము. ఎక్కడ కూడా పనులు మొదలు పెట్టలేదు ఇప్పటి వరకు కూడా. డిగ్రీ కళాశాలకు 5 కోట్లు పనులు ఎక్కడ మొదలు పెట్టలేదు. 175 కోట్ల రూపాయలు 3500 ఇళ్ల కోసం ఇప్పటి వరకు అరాకొర ఓన్లీ పైలట్ గ్రామాలు అంటే మండలానికి ఒక గ్రామం తీసుకుంటే ఆ గ్రామంలో ఇచ్చిన ఇళ్లకు మాత్రమే ఇప్పటివరకు అక్కడ ఇక్కడ 1,00,000 రూపాయలు పడ్డాయి, కానీ మిగతా ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా చెల్లించలేదు.